ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదూ? ఈ సమయంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న దేవుని మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. చాలా శోధనలు అనుభవిస్తున్నారా? మీ జీవితంలో, మీ కుటుంబ జీవితాల్లో చాలా శోధనలు మిమ్మల్ని తరుముతున్నాయా? వెంటాడుతూ ఉన్నాయా? శోధన మిమ్మల్ని నలగొడుతుందా? కృంగదీస్తూ ఉందా? అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ మాట అంటారు కదా. మార్కు సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అనే మాట యేసయ్య శిష్యులతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట మనము పరిశీలన చేసినట్లయితే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఉండాలంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసయ్య శిష్యులకు ఆయన చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా రాబోయే శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకో. చాలాసార్లు ఉదయం లేచి ప్రార్థన చేయాలంటే చాలామందికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఇష్టంగా ఉదయము లేచి మెలకువగా ఉండి ప్రార్థన చేయగలిగితే నీవు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి శోధన జయించడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. అలాగే రాబోయే కాలంలో వచ్చే ప్రతి శోధన నీ యొద్ద నుంచి తొలగిపోవడానికి నువ్వు చేసే ప్రార్థన కూడా కారణమవుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం నేర్చుకో. యేసయ్య అంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసయ్య చెప్తున్న మాట నీవు గాని అనుసరించి దాని ప్రకారంగా జీవించగలిగితే ఏ శోధన నిన్ను ఏమీ చేయలేదు, ఏ శోధన నిన్ను ముట్టలేదు. ప్రతి శోధనపై దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి మెలకువతో ప్రార్థన చేయి. ప్రతి శోధన నీ యొద్ద నుంచి నా ప్రభు తొలగించునుగాక. ప్రతి శోధనపై నీకు జయమును అనుగ్రహించునుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి, నీ శక్తితో నింపండి అయ్యా. వారి జీవితాల్లో ఏ శోధన అయితే వారు అనుభవిస్తున్నారో, వారి కుటుంబ జీవితాల్లో ఏ శ్రమ అయితే వారు అనుభవిస్తున్నారో ప్రభా దేవ, ప్రతి శోధనపై వారికి జయమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. నువ్వు చెప్పిన రీతిగా మేము కూడా మెలకువగుండి ప్రతిరోజు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభా. ప్రతి ఉదయము అయ్యా నిన్ను చూసే కనులు, నీ స్వరము వినే చెవులు మా అందరికి అనుగ్రహించమని ఇంతకాలము మమ్మల్ని కాచి నడిపించి బలపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. కుటుంబాలు నెమ్మది, సమాధానము దయచేసి మహిమను మీరే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్.